రైతు బిడ్డ కాదు, రైతు నిజంగా ఈ కొడుకు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారండి. ఏమయ్యా ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో అయితే ఫ్లోలో కొన్నిసార్లు పర్లేదులే. బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఆడు వెళ్ళిన రోజే నేను చెప్పాను ఏదావా ఎదవన్నారు ఏదావా అని. వేసేసాడు. చెప్పానా లేదా? చెప్పా, ఎప్పుడో చెప్పా, స్టార్టింగ్ లో చెప్పా. రైతు పేరు వాడుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అందరిని మోసం చేశాడు. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహించుకుంటాను. అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టు పెట్టి ఊరేగించాడు. నా కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ. నీ అంత చూస్తాను నేను, నీ అంత చూస్తాను. ఏయ్! ఇంక ఈ ఇమ్రాన్ చూస్తే ఈ నాంబేషన్ జస్ట్ పందిలాగా ఎదిగాడే తప్ప ఏమీ లేదు, బుర్రలో అంతా డొల్లు. మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్. 2వ క్లాస్ చదివిన ఆయన ఫేమస్ చేస్తే ఆడు చేపలు అమ్ముకోవడం మానేసి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లకు పడగలెట్టాడు. తన 2 గాజులు రాధా 550 స్టీల్ టీఎంటీ. మహాభారతంలో ఒక్క పేకాట ఆడడం వల్ల కురుక్షేత్రం సంభవించింది. ఒక్క పేకాట ఆడడం వల్ల అన్ని మంది చచ్చారు. పురాణాల్ని పుక్కిలించేసావు భయ్యా, అందుకని తీసిగా కాచేసావు. ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగా. ఏంటి సార్ అది? రచ్చ చూడాలి నిజంగా. ఇప్పుడు ఈ టాపిక్ అవసరం ఉంటావా? ఆ బెట్టింగ్ యాప్ మీ ఇంటి గడప దగ్గరికి రాకూడదు. అరే పిల్లలు రా, చిన్న చిన్న పిల్లలు రా, టెలిగ్రామ్ గ్రూప్ మీకు దండం పెడతాను రా, వాళ్ళకి ఏం తెలియదురా.